ఒక క్వశ్చన్ ఎక్కువ వస్తుంటుంది. మీరు ఫిట్ ఉన్నారు, మీకు ఎందుకండి ఇంకా ఇవన్నీ? మీకు ఒక భ్రమ కల్పించేసినారు. ఎట్లా కల్పించినారంటే పర్మనెంట్ వెయిట్ లాస్, మీరు ఇంత తగ్గారంటే మళ్ళీ వెనక్కి రారు, మీరు అలా అయిపోతారు ఇలా అయిపోతారు. మనకు కూడా అలాగే పడిపోయింది. ఓహో, ఒక్కసారి వెయిట్ లాస్ అయిపోతే ఇంక అది పర్మనెంట్. ఇలాంటివి ఏమీ ఉండవు. అది అంతా మిమ్మల్ని మభ్యపెట్టడానికి మాత్రమే. మీరు ఒక బండి కొన్నారండి, బండి కొన్నారు, ఇంటికి తీసుకొచ్చారు. పెట్రోల్ వాళ్ళు ఇచ్చేటప్పుడు ఎంతో కొంత ఉంటుంది, మంచిగా చక్కగా కనిపిస్తుంది. నేను ఇప్పుడు పెట్రోల్ పోసినా నాకు లైఫ్ లాంగ్ నువ్వు ఇలాగే రావాలంటే వస్తుందా? అవుతుందా? ఒక ఊరికి వెళ్తున్నారు, ఊరికి వెళ్ళేటప్పుడు ఇక్కడ పెట్రోల్ చెక్ చేసుకుంటారా? ఎవ్రీడే బయటికి వెళ్ళేటప్పుడు పెట్రోల్ చెక్ చేసుకుంటారా? మీరు కడుక్కోకపోయినా తుడుచుకుంటారా? మరి చూడడానికైనా మరి దారుణంగా ఉంది, మట్టి కొట్టుపోయిందని తుడుచుకుంటారా? 6 monthsకో 1 yearకో ఒకసారి సర్వీసింగ్కి ఇస్తారా? ఆయిలింగ్ ఇట్లాంటివి ఏమన్నా మధ్యలో చేయిస్తారా? అంటే ఒక బండికి ఉన్నంత విలువ కూడా ఈ సోల్ అనేది మోస్తున్న శరీరానికి లేదు, ఈ వెహికల్కి లేదు. అంతేనా? కొంతమంది చెప్తారు, నా కమెంట్స్లో చూసినప్పుడు భలే నవ్వు వస్తుంది, ఉన్నంతకాలం ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి. ప్రతి ఒక్కరి శరీరం, ప్రతి ఒక్కరి మెంటాలిటీ, మనస్తత్వం ఇంకొకరికి పోల్చి ఉండదు. ఓకే, ఎవరైతే అక్కడ కమెంట్స్ నాకు ఉన్నంతలో నేను ఇక్కడ ఎంజాయ్ చేసేసుకొని నేను నాకు నచ్చింది తినేసిపోతాను అంటున్నారో, సరే వాళ్ళు ఫిజికల్లీ మంచిగా కనిపించి ఉండొచ్చు, వాళ్ళు మరి సైకలాజికల్గా హ్యాపీగా ఉన్నట్లేనా? వాళ్ళకి తెలుసా ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోలేక ఎంత ఇమీడియట్గా బాధపడుతున్నారు, దాని నుంచి రావడానికి ఐడియాస్ ఎట్లా బయటికి రాకుండా ఇబ్బంది పడుతున్నారు తెలుసా? అట్లీస్ట్ మీ గట్ హెల్త్ బాగున్నప్పుడు, మీ డైజెషన్ సిస్టమ్ బాగున్నప్పుడు, మీ గట్ హెల్త్కి ఇక్కడ మీ థాట్స్కి ఒక లింక్ ఉంటుంది. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాని నుంచి ఎట్లా బయటపడాలి, ఓకే ఇది వచ్చింది, ఎట్లా స్ట్రాంగ్గా ఉండాలి, ఎట్లా బయటపడాలి, ఏం చేయాలి నెక్స్ట్, ఒక గుడ్ థాట్స్ అయినా, ఒక పాజిటివ్ థాట్స్ అయినా ఉంటాయి ఎవరికి? ఒక మంచి లైఫ్ స్టైల్లో, అంటే ఒక మంచి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి. ఇట్లా నాకు నచ్చింది ఏంటా, నాకు నచ్చింది ఎంజాయ్ చేస్తా, నేను పుట్టింది నేను ఎంజాయ్ చేయడానికి అనుకునే వాళ్ళకి, వాళ్ళు అక్కడ వరకే ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నాకు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒక సక్సెస్ అంటే ఓన్లీ ఒక హెల్త్, ఫిజికల్గా హెల్తీగా ఉండడం మాత్రమే కాదు, మన కెరియర్ మంచిగా ఉండాలి, మనల్ని నమ్ముకున్న జనం ఉంటారు చుట్టుపక్కల, వాళ్ళని బాగా చూసుకోవాలా. మనం ఎదుగుదల అనేది ఆ చుట్టుపక్కల మన ఫ్యామిలీని, మన వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కదా, వాళ్ళని బాగా చూసుకోవాలా. అలా ఉండాలంటే ముందు మనం బాగుండాలా, మన ఆలోచనలు బాగుండాలా, ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసుకునే కెపాసిటీ ఉండాలా. ఏదైనా ఇబ్బంది అయిందంటే ఏడ్చుకొని ఒకే చోట డిప్రెషన్ రాకుండా నెక్స్ట్ ఏం చేయాలని ఒక ఫీల్ రావాలా. మీ గట్ హెల్త్, మీ డైజెషన్ బాగున్నప్పుడు దాని ఇంపాక్ట్ మీ థాట్స్ మీద ఉంటాయి. ఎవరు పెట్టేస్తారు, ఊరికి ఏదైనా జరిగితే వెంటనే నెగిటివ్ కమెంట్ పెట్టేస్తారు. వాళ్ళు రియల్ లైఫ్లో ఇంకెట్లా ఉన్నారో, వాళ్ళు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళంతా ఏడిపించేస్తున్నారు, ఎవరికి తెలుసు? సో ఒకరేదో నేను నా టేస్ట్ కోసమే పుట్టాను, నా ఫుడ్ ఎంజాయ్ చేయడానికి కోసమే పుట్టాను అన్న చాలామందిని, వాళ్ళు వన్స్ ఫుడ్ని కంట్రోల్ చేసుకొని వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం, వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం స్టార్ట్ చేసుకున్న తర్వాత, ఆ బాడీలో లైట్నెస్ని ఎంజాయ్ చేసిన తర్వాత, ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేకుండా, బాడీ పెయిన్స్ లేకుండా, ఒక కాన్ఫిడెన్స్, ఎప్పుడైతే ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటామో దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా మెంటల్లీ కూడా దాని మీద పడుతుంది. వాళ్ళు స్ట్రాంగ్గా ఉండడాన్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాక, నా ఫుడ్, నా టేస్ట్, నేను బతుకున్నంత కాలం నేను తిండి నా రుచికి తగ్గట్టు తింటే చాలండి అనే మాట వీళ్ళు మర్చిపోయి ఉంటారు. వాళ్ళ కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేసి ఉంటారు. ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి, వాళ్ళ టైంని ఫోకస్ చేయడానికి, కాన్సన్ట్రేట్ చేయడానికి అట్టుపోయి ఉంటారు. సో ఇక్కడ ఏం వస్తుంది? ఫుడ్ని ఎంజాయ్ చేస్తారా, మిగిలిన లైఫ్ని ఎంజాయ్ చేస్తారా? ఫుడ్ అనేది ఒక ఫ్యూయల్ లానే సృష్టించబడింది, మనం దాన్ని మార్చేసుకున్నాం మనకు తగ్గట్టు. ఇప్పుడు ఫుడ్ని ఎంజాయ్ చేస్తారా, మిగిలిన లైఫ్ని ఎంజాయ్ చేస్తారా? మిగిలిన లైఫ్ని ఎంజాయ్ చేయడం అంటే ఏదేదో చేసేయడమే కాదు, ఈ క్షణం, ఈ నిమిషం మనం ఎలా ఉంటున్నాం, మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోగలుగుతున్నాం, మనం ఎలాగ సంతోషంగా ఉండగలుగుతున్నాం, చుట్టుపక్కల వెళ్తే ఎట్లా ఉండగలుగుతున్నాం, ఇంతే లైఫ్. నేనే సరిగ్గా లేకుండా, నా థాట్స్ సరిగ్గా లేకుండా, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా నేను ఆలోచించుకుంటాను, సరే ప్రాబ్లం వచ్చినప్పుడు సరే ప్రాబ్లం వచ్చింది కానీ నెక్స్ట్ ఏందో చేద్దాం అనే థాట్ రావాలి. కానీ ప్రాబ్లం వచ్చింది ఎప్పుడు ఉండిపోతాను నేను? అక్కడే ఉండిపోయి డిప్రెషన్లో ఎప్పుడు ఉండిపోతాను? నేను కరెక్ట్గా లేనప్పుడు. వన్స్ నేను స్ట్రాంగ్ ఉండగలను, ప్రాబ్లం వస్తుంది, సఫర్ అవుతుంది, కానీ చేద్దాం, ఓ మొండిధైర్యం వస్తుంది. నేను స్ట్రాంగ్గా, నేను గిల్ట్ ఫ్రీ బతుకుతున్నంత కాలం, నేనే గిల్ట్ తోటి బతుకుతున్నాను అనుకో, నేనే సరిగ్గా నిద్రపోక, నేనే నా బాడీని సరిగ్గా పట్టించుకోకుండా, నా గిల్ట్ నన్నే చంపేస్తుంది అనుకో, నేనెక్కడ పాజిటివ్ ఉంటాను, నేనెక్కడ నా సమస్యలను క్లియర్ చేసుకోగలను, నేనెక్కడ నా కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయగలను?
ఇంకొకరు నన్ను చంపేస్తుంటే నేను దాని మీదనే నేను కాదని ప్రొటెక్ట్ చేసుకోవడానికి నన్ను నిరూపించుకోవడానికి సరిపోతుంది కదా. నేను కాన్ఫిడెంట్గా ఎక్కడ ఉండగలుగుతాను? బతికేంత వరకు హెల్త్ అనేది ప్రాక్టీసే, దానికి ఎట్లాంటి పిల్లు లేదు. ఇవి మిమ్మల్ని మభ్యపెట్టే మాటలు. బయటకి రండి, రెస్పెక్ట్ ఇవ్వండి మీ హెల్త్కి. అది మిమ్మల్ని చాలా చక్కగా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకేనా? సో ఎవ్రీడే నన్ను నేను ఎందుకు ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను అంటే, నేను ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండడానికి, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బాగా చూసుకోవడానికి, నా థాట్స్ నుంచి నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, నా కెరియర్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయడానికి.